ప్రముఖ దర్శకుడు, క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి ముంబై అందరి కోర్ట్ బిగ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాని గురించి అప్డేట్ చూసినట్టయితే ముంబై కోర్టు 3 నెలలు జైలు శిక్ష విధించింది రామ్ గోపాల్ వర్మకి. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు రామ్ గోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ని జారీ చేసింది. 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3,70,000 రూపాయల పరిహారం చెల్లించాలని చెప్పి ఆదేశించింది. అలా చెయ్యని పక్షంలో మరో 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధిస్తామని చెప్పి కోర్టు స్పష్టం చేసింది. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి వర్మపై చెక్ బౌన్స్ కేసుని నమోదు చేశారు. సో ఓవరాల్గా రామ్ గోపాల్ వర్మకి ఈ కేసు అయితే ప్రస్తుతం మెడకి చుట్టుకుంది. మరో పక్కన రామ్ గోపాల్ వర్మ 2 రోజుల క్రితమే ఒక ట్వీట్ చేశారు. ఏమని? రీసెంట్లీ నేను సత్య మూవీ చూశాను. సత్య మూవీ చూసినప్పుడు నాకు ఒక రకంగా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. అరే, నేను ఎందుకు మళ్ళీ ఇలాంటి ఒక మాస్టర్ పీస్ తీయలేకపోయాను, ఎందుకు నేను చెత్త సినిమాలు తీశానని చెప్పి ఒక రకంగా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా నేను మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను అని చెప్పి రామ్ గోపాల్ వర్మ ఒక డీటెయిల్డ్గా ట్వీట్ రాయడం జరిగింది. దానికి దిగ్గజ యాక్ట్రెస్ మనోజ్ బాజ్పేయి లాంటి వాళ్ళు కూడా మద్దతు తెలిపారు. సో ఆర్జీవీ కంబ్యాక్ ఇచ్చే ప్రాసెస్లో రైట్ నౌ అమితాబ్ బచ్చన్, విక్టరీ వెంకటేష్ గారితో కలిసి సిండికేట్ అనే ఒక పాన్ ఇండియా మూవీని కూడా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. సో ఇలాంటి నేపథ్యంలో ఆర్జీవీ కంబ్యాక్ ఇస్తాను అనుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి చెక్ బౌన్స్ కేసు ఆర్జీవీ మెడకు చుట్టుకోవడం నిజంగా కాస్త ఇబ్బందికర పరిణామమే. సో ఓవరాల్గా ఆర్జీవీ మళ్ళీ హైకోర్టుకి వెళ్తాడు, ఎలాగో అలా బెయిల్ తెచ్చుకుంటాడు. ఇదంతా కూడా కాస్త సాల్వ్ అయిపోతుంది అనే ఊహాగానాలు నడుస్తున్నాయి. బట్ ఓవరాల్గా ఆర్జీవీ ఫ్యాన్స్ అయితే ఆర్జీవీ కంబ్యాక్ కోసం తీవ్రంగా వెయిట్ చేస్తున్నారు.